అరే మామ, నవంబర్ మంత్ ఎస్ఎంబి 29 మంత్ అంటే ఏదో అనుకున్నాను. సడన్ గా ఒక అప్డేట్ వదిలేడు, ట్విట్టర్ మొత్తం షేక్ అయిపోయింది. ఏంటో తెలుసా అప్డేట్ నీకు? ఏంటి మామ? మామ సాంగ్ వదిలేసారు రా, డైరెక్ట్ గ్లోబ్ థ్రాటర్ అని చెప్పి థీమ్ ఏ సాంగ్ వదిలేసారు. ఊరుకో నువ్వు రే మరీని. రే రే, నేను నమ్మలేదురా, నిజంగా నమ్మలేదు. అరే మాయా, రాజమౌళి తక్కువడేం కాదు. లీక్స్ అయ్యి ఉంటది, లేదంటే ఫ్యాన్ రిలీజ్ అయ్యి ఉంటది. ఇంచుమించు ఈ మధ్య ఫ్యాన్ రిలీజ్ కూడా ఎలా ఉంటున్నాయి, అవుట్పుట్ రేంజ్ లో ఇస్తున్నారు వాళ్ళు. ఆపుతావా సోది? నేను చెప్పేది ఫస్ట్. రే, నేను కూడా అదే అనుకున్నాను. మొత్తం ట్విట్టర్ చెక్ చేశాను, అందరూ కాన్ఫిడెంట్ గా పెడేస్తున్నారు ఏంటి అని అనుకున్నాను నేను కూడా. శృతి హాసన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిందని చెప్పి ఎవరో పోస్ట్ చేశారు. శృతి హాసన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి వెళ్ళి చూస్తే శృతి హాసన్ పాట పాడింది. ఈ సాంగ్ శృతి హాసన్ పాడింది. అండ్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్, మనకు తెలుసు, ఆస్కర్ అవార్డు. అండ్ ఈ లిరిక్స్ రాసింది చైతన్య ప్రసాద్. సడన్ గా వచ్చేసరికి ఫస్ట్ రిలీజ్ అవ్వలేదు, బ్లాంక్ అయిపోయాను. సాంగ్ విన్నాను కానీ ఏం అర్థం కావట్లేదు. ఐ మీన్ సాంగ్ అర్థం కావట్లేదు అని కాదు కానీ సిచ్యువేషన్ అర్థం కావట్లేదు, నిజమా కాదా అని చెప్పి నీలాగే డైలమాలో ఉన్నా. ఒక 2 సార్లు సాంగ్ విన్న తర్వాత అర్థమైంది. సాంగ్ అయితే చాలా బాగుంది. చాలా మందికి వచ్చినట్టు కూడా తెలియకపోవచ్చు, వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇదంతా స్ట్రాటజీ కూడా కావచ్చు టీంది. సోది అయిపోయింది నాది, నువ్వు వెళ్ళి ముందినే. ఏమోరా, నాకైతే నమ్మకం కలలేదు. ఒకవేళ అంతగాని నమ్మకం కలగాలంటే అర్జెంట్ గా నా కోసం, మన ఆడియన్స్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టు. లింక్ పెడతాను, వెళ్ళి లుక్ వేసేయండి. సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది.